నేను చెప్పేది ఇప్పుడు నువ్వు పోయి ఏదైనా ఇంట్లో కానీ ఏదైనా పని చేయాలంటే పొద్దున 9కి ఎక్కితే సాయంత్రం 6 వరకు విను నువ్వు అంతసేపు పని చేస్తే నా గుండె తరుక్కపోతుంది, నేను తట్టుకోలేను. బాత్రూమ్లు కడిగితే తరుక్కుపోదు, లెట్రిన్ కడిగితే తరుక్కుపోదు, యాసిడ్ అమ్ముకుంటే తరుక్కుపోదు. అంటే అది లెట్రిన్ కడిగేది ఒక లెట్రిన్ 15 నిమిషాలు కడుగుతావు అంతే, ఓ రోజులో ఒకటి కడుగుతావు. 21 days తిక్కు, 21 days నొక్కు. స్ట్రైక్ పడినట్లు చేద్దాం. అవతల ఎవరు చాలాసార్లు పెట్టాడు కదా, చాలాసార్లు అడిగినాడు, చాలా మెసేజ్లు పెట్టాడు. అందుకు దేనికని లిమిట్ ఉంటుంది. ఏంది బాబు నిద్రపోతాంటే ఎట్లా పెడతావు? బాధ మనకు అలవాటైందో. ఏంది నాకు అవన్నీ ఎందుకు వినిపిస్తాను? చాలా సుమా నీకేమన్నా హలో రాసుకెళ్ళి నా కొడుకున్నట్టున్నావు. నా కొడుక ఒక బాధాకరమైన విషయం జరిగింది. ఏం జరిగింది? ఆ బాబు బయటికి పోయింది. అలా బాధ అవుతుందంట. ఏం జరిగిందిరా? మూతంతా అట్లా పెట్టుకున్నావు. కొబ్బరి నూనె, అది కొబ్బరి నూనె కదా, ఏమది కేశవర్ధిని తీసుకో, పైకిలే చెప్తా. రాలా నీకు కేశవర్ధిని? గడ్డంకి జుట్టుకు పాపము తీసుకోయే. పెరుగుతానే ఉంది. ఏదో కటింగ్ చేయించేదానికి ఏంటి కదా? జుట్టు పెరిగే చెప్పు. జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి కేశవర్ధిని వాడతాము. నేను అందుకు కాదు, నేను తల చల్లగా ఉండేకి, కళ్ళు చల్లగా ఉండేకి, తలనొప్పి తగ్గుతుంది, అవన్నిటికీ వాడతాము. నాకు బాధ వైట్ హెయిర్స్ కూడా బిరిగ్గా రావు. నాకు బాధ అయినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు వాడతాను నేను. బాధ అయితే నువ్వు కొనుక్కొచ్చుకోపు కేశవర్ధిని. ఈసారి కొనుక్కొచ్చుకుంటా. నీకు ఇప్పుడు కోకోనట్ ఆయిల్ పెడతాను. వద్దు కేశవర్ధిని పెట్టి చాలా బాధ అవుతుంది నాకు. ఇది బాగా మంచి స్మెల్ వస్తుంది. ఎప్పకి ఇప్పుడు జుట్టు పెరిగి ఎవరన్నా లైన్ వేస్తానరా? పోయినాయి ఆ కాలాలు. ఎప్పకు నా బాధ ఉన్నప్పుడు పట్టించుకో. బాధ ఉంటే ఆయిల్ పెట్టుకుంటారా? పెట్టు. నువ్వెక్కడ లోఫర్ నా కొడుకుదా? కేశవర్ధినే కావాలంట అప్ప ఇతగాడికి. ఏమి నవరత్న వేసుకోవచ్చు, కోకోనట్ వేసుకోవచ్చు కదా. ఏమి అట్లున్నావు? ఏమోలేమా, చెప్తే తీరుతుందా? చెప్పకుంటే తీరుతుందా? రెండు ఒకటే కదా. మళ్ళా రెండు ఒకటే అయినప్పుడు చెప్పు. ఛానల్ స్ట్రైక్ పడింది. స్ట్రైక్ అంటే స్ట్రైక్ చేస్తున్నారు ఛానల్. జనాలా? ఇప్పుడు అంటే జనాలు స్ట్రైక్ చేస్తున్నారా? మామూలుగా స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది ఆ రోజు? షాపులు బంద్. స్ట్రైక్ అంటే షాపులు బంద్ అవుతాయి. అట్లా యూట్యూబ్ వాడు మనకు స్ట్రైక్ చేసినాడు మనకి. అది నువ్వు బూతులేమో ఎక్కువ మాట్లాడినావంట. నేను అసలు బూతులే మాట్లాడను. అబ్బో కమలాసన్, నీకేమన్నా కళ్ళు కొట్టద్దు, బాధ అవుతుంది నాకు. కళ్ళు కింద ఉన్నాయా నెత్తిన ఉన్నాయా నీకు? మళ్ళా బాధలో దోమ చంపుతా ఇట్లా గట్టిగా. నీకేమన్నా రాదా పెట్టేకి? ఎట్లా పెట్టినావులే నువ్వు అట్లా పడేటట్లు? నేను పెట్టేది ఏముండదు, పెట్టేదంతా ఒకటే ఉంటుంది. వాళ్ళకి నీ వాయిస్ నచ్చలేదంట. నా వాయిస్ ఎందుకు? నా వాయిస్ అందరికీ ఇష్టము. నా వాయిస్ అదే నా తెలీదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చేస్తే షాపులు బంద్ అంట. అట్లా ఇప్పుడు బయట ప్రపంచంలో స్ట్రైక్ జరిగితే ఏమవుతుంది?
ఏమవుతుంది? వ్యాపారాలు ఉండవు, ఆ, గవర్నమెంట్ హాలిడే ఇస్తుంది ఆ రోజు, ఆ, కరెక్టేనా? అట్లా సేమ్ యూట్యూబ్లో స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? అంటే వీడియోలు పెట్టమా? వీడియోలు పెట్టేకి లేదు, ఆ? మనం సబ్స్క్రైబర్స్తో నువ్వు మాట్లాడలేవు, నువ్వు నేను మాట్లాడలేము. 20 రోజులు, 21 ఎందుకు రోజులు వాళ్ళు మాట్లాడరా? వాళ్ళు మాట్లాడతారు, కానీ యూట్యూబ్ ఆప్షన్ ఉండదు అనమాట. అంటే మనం వీడియో అప్లోడ్ చేయలేం స్ట్రైక్ పడితే. చేయలేమనేటట్లు ఏం చేసి వచ్చినావు? నేను కాదు, నువ్వు ఏం చేసి వచ్చినావు? నువ్వు ఎంత బూతులు మాట్లాడినావంట అసలే చెప్పేది నువ్వు. మాట్లాడను. అది చదివే అడల్ట్ అండ్ అదేదో వచ్చింది చూడు, అడల్ట్ అండ్ వైలెన్స్ అంట, వైలెన్స్ అని వచ్చింది. అది నువ్వు తక్కువ కూతలు కుయ్యద్దురా, నేను అసలు అట్లా మాట్లాడను. తను తలనొప్పి. ఎంతమంది యూట్యూబ్ లో అన్ని బూతులు మాట్లాడుకుంటా అంటారు. బూతులు మాట్లాడచ్చు యూట్యూబ్లో, బూతులు మాట్లాడుకోకుండా బూతులు మాట్లాడితే ఏంది కాదు, మళ్ళా వైలెన్స్ ఉండకూడదంట. అంటే అంటే వైలెన్స్ అంటే నువ్వు వైలెన్స్ అంటే ఏంది, కొట్టడము, తిట్టడము, భయంకరమైనటువంటి పదజాలం వాడడం వల్ల నువ్వు మాట్లాడేటువంటి మాటలకి యూట్యూబ్ అల్గారిథం హర్ట్ అయిందంట. కొట్టకోకుండా పాపం ముద్దెట్టుకుంటారా నిన్నే? తలనొప్పి. నువ్వు చేసే పనులకి తల ఎందుకు నస్తుంది? నీకు కాదు తలనొప్పి వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చింది. అట్లాంటివన్నీ ఎట్లా పెట్టినావు? నీకు తలకాయ లేదా? మనకి ఇప్పుడు మన మెదడు చేతిలో లేదా? మన చేతిలో మైండ్ ఉండదు, లేదా? మన చేతిలో ఉండదు. నువ్వు ఎందుకు పెట్టినావులే? తీసేయాలా? యాదానికని ఇప్పుడు వాడు యూట్యూబ్ వాడు ఏమిడిది, ఏ దాన్ని వాడు అట్లా ఫీల్ అయినాడో నాకెట్లా తెలుస్తుంది? తెలుసుకోవాలా? అట్లా ఇప్పుడు ఇంకా అంటే ఒక 21 రోజు పో బాబీ, దానికి ఒక సొల్యూషన్. బాధ అవుతుంది పో బాబీ. ఏంది ఎన్ని రోజులు పెట్టలేము? 21 days. కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. 21 days ఎట్లా రంగా? 21 days వరకు అంటే అదే అర్థం కాలే, మొత్తం తలకాయ వద్దు చెప్తా. అర్థం కాకున్నప్పుడు నువ్వు చేసిన పనికి పోయి ఏదైనా జాబ్కి ఎక్కుపో, సాఫ్ట్వేర్ జాబ్కో దేనికన్నా యాదో దాంట్లో పో పనికి. అంటే తప్పుగా అనుకోద్దు. కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. నీ బొందా కొత్త ఛానల్ ఓపెన్ చేస్తే దాన్ని ఎప్పుడు రీచ్ అయ్యేది మనము? తప్పుగా అనుకోద్దు. ఎప్పుడమ్మా అనొద్దు. తీరా 1 lakh రీచ్ అయ్యే ముందర ఇట్లా చేసి పెట్టినాడు మొదలస్ట్. నేనేం కాదు, నా కొడుక నీ గొంతు గాడిద గొంతకట్లా కీసు గొంతకట్లా గలీజుగుందంట. నా గొంతు అందరికి ఇష్టము. నువ్వు మాట్లాడుతా అంటే వైబ్రేషన్స్ ఓపెన్ గా మాట్లాడతాను, లోపల ఒకటి పైకి ఒకటి రాదు యాక్టింగ్. నాకు నువ్వు మాట్లాడుతా అంటే ఎందుకు వైబ్రేషన్ వచ్చేస్తాయి నాకు కడుపులో నుంచి. అంట్లోనే అట్లా వచ్చినందుకే కొంప ముంచినాయి. కరెక్ట్ గా మాట్లాడతాను, అట్లా లోపల ఏదంటే బయటకు అదే మాట్లాడతా, బయటకు ఒకటి లోపల ఒకటి అట్లా మాట్లాడను నేను. అందుకే బయట సాగు. నేను ఎందుకంటే అట్లా మాట్లాడు, నేను అనలేదు. కొంచెం ఇడిస్తే నాకు నువ్వు ఇంత ఇడిస్తే నాకు ఇంత అర్థమై. మా బాధలో ఉన్నప్పుడు కొట్టద్దుమా. నువ్వో నేను బాధపడాల్సింది నేను. నాకు మళ్ళీ మా ఇంటికి బాగాలేదనుకో, నేను పనుకున్నప్పుడు నీ కర్మ చెప్తాను, నా దిండేసి ఒత్తుతా మళ్ళా నీకు చెప్తాను చూడు. నేనేం చేశానమ్మా? నువ్వు చేసి నన్ను అంటావు, నువ్వు చేసి నన్ను అంటే నేనేం చేసేకైతే. దాంట్లో నీటు పెట్టినారు, గొంతు బాగాలేదు, ఆ మనిషి ఎవరో మాట్లాడే వాళ్ళు వైలెన్స్ ఉంది వాళ్ళది అని పెట్టినారు. దాంట్లో నేను చేసేది ఏముంటుంది? వద్దు, గొంతు బాగాలేదన్నోళ్ళు ఎవరో వాళ్ళకి ఇంకా బుద్ధి లేదంటారు. యూట్యూబ్ అదే ఎవరో మళ్ళీ నీ అట్లా నువ్వు ఎట్లా చెప్తానో నాకు అర్థం కాలేదు. నాకు మైండ్ బాగాలేదురా, నన్ను ఎందుకు రావా తిక్కు 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 అంటారు. నీ పెండ్లం కూర్చుంది కదా, కూర్చొని కదా, తిక్కించుకోకపోయాడా? వేస్ట్ అది, కొత్తలేదులే. ఇదేముంది తలకాయకి ఇట్లానే, అది వేస్ట్. బాబా పెళ్ళామేం అరిగిపోకూడదు, సమిసిపోకూడదు. వద్దు చెప్తా, ఒక ప్లాన్ ఉందిలే. ఏంది ప్లాన్ ఉంది? పో నా బొందలో ప్లాన్. నేను నా మనసు అంతా బాధ అవుతుంది. దానికి ఒక సొల్యూషన్ ఉంది. 20 రోజులకి ఒత్తు చెప్తా. నేను వస్తలేను బాబీ. ఇంతకు ముందు ఒళ్ళంతా మసాజ్ చేపించుకుంటుంది, మళ్ళీ ఇప్పుడు బాగాలేనప్పుడు కొంతమంది తింటారంట. బాగాలేనప్పుడు కొంతమంది ఫుడ్ తింటారంట, ఇంకొంతమంది బాగాలేనప్పుడు పనుకుంటారంట, ఇంకొంతమంది పోతారంట, కొంతమంది మసాజ్ చేయించుకుంటారంట.
21 days ఇప్పుడు ఏదో ఒక పని చూసుకోమంటివి కదా అట్లా మేడం. నా చేత కాదు బాబీ, ఇంతకు ముందే వచ్చినాను. చాలా బాగాలేదమ్మా. ఇంత ముందు వచ్చినాను బాబీ. నీకు బాగాలేకుంటే దేశానికే బాగాలేనట్లు చేస్తావు నువ్వు. మేడ వద్దు, నీట్గా వద్దు. ఇదంతా చెమట ఉంది. చెమట కాదు, వాటర్ వేసుకొని వచ్చినాను ఇప్పుడు నీట్గా ముఖం కడుక్కొని. నేను 21 days బాధగా ఉంటాయి అప్పని. 21 days కాదు, వద్దు కొంచెం ఓ చెప్తా. బాబీ. సొల్యూషన్ ఉంది దానికి. 21 days వద్దు, 21 days తిక్కు, 21 days నొక్కు. ఇదేనా ఇది కాదమ్మా, తెచ్చుకునేకి? పనికి పోతాను ఇంకా 20 రోజులు ఉంటే ఎట్లా జరుగుతుంది? ఫుడ్కి ఎట్లా, బెడ్కి ఎట్లా? ఏం మా నాయన ఏమైనా అంబానేనా? మా నాయన అంబానేనా? మళ్ళీ నాకు అట్లే కదా. నేనేం చేయాలా? నువ్వే, అందుకే నీకు ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక ప్లాన్ ఉంది. ఏం పని బోలంటావు? చెప్తా కదా, ఫస్ట్ నాకు చెప్తాను విను. ఏం చెప్పు? మెడొత్తు. పోలే నీకు మేడ ముద్దొత్తుతా అంటే చెప్తావేమో. నేను వస్తలేను బాబీ, పిల్లల దగ్గర పో. బాధ ఎక్కువైంది మా. నువ్వు యాక్టింగ్లు చేయొద్దు బాబీ నా దగ్గర. నేను వచ్చేసి కూలి పనికి ఏదైనా పని చూసుకునే కోసం అని చెప్పి అట్లా ఈ పక్కనే అటుకైనా పోతా, ఆ పక్కకు కానీ ఈ పక్కకు కానీ. మైదానం లేక ఆహా, నిజంగా చెప్తా అండి. నేను పనికి పోతానంటే నీకేంత కామెడీగా ఉంది. కూలి పని అంటే ఏదో పని చేసుకునే పోతానని చెప్తాను. 21 రోజు వర్క్కే పోతే ఇట్లా ఈశాన్యంకి, లేదంటే ఈ పక్క నైరుతి పక్క పోతా. అంటే అక్కడ పోతే ఏం చిక్కుతాయి? ఏవో పనులు చిక్కుతాయి. ఇట్లా ఈ పక్కకు పోతా. పోయి ఒక 20 రోజులు అట్లా 25 రోజులు, ఒక నెల రోజులకు వస్తా. మళ్ళా పని చూసుకునే మిమ్మల్ని చూసుకుంటే పనికి. నువ్వు పోయి 20 రోజులకు వస్తావు, అంతవరకు మేమేం చేయాలా? మీకు కూడా ఉన్నాయి కొన్ని పనులు, చెప్తా. ఈ పొత్తు నీట్గా చెప్తా. నా చేత కాదు బాబీ, పొద్దా తెచ్చుకునేకి. నేను మనిషినా గాడిదినా? ఇట్లా చెయ్యొద్దా కొంచెము? ఈ పొత్తుమా చూడే, ఒక చుక్క నూనె లేకుండా మీరు పెట్టట్లు తిక్కిన బాగాలేదు. హెడ్ ఎక్కి ఎమిరిపోయింది. వస్తాయి దొంగ తలకాయ. అన్నమయ్య వెనక నువ్వు చెప్తాను. నువ్వు ఏం పనికి పోలో చెప్తా నేను. చెప్తా నేనెందుకు వస్తల్లా? మీకు కూడా డబ్బు సంపాదించుకుంటే ఒక మార్గం చూసినా అని చెప్తా నేను. ఏంది ఇది పంచాయతీ? పెట్టుకుంటాను పోలే. పొల్లది కాదు, పొల్లది చీరలది అది ఉంటుంది లేదు, అది కాదు. వేరే పని చాలా ఈజీగా డబ్బులు వచ్చే పని ఉంది, ఒకటి చెప్తాను. మెడొత్తు అంత చెప్తాను. నేనేంది మెడొత్తు? పొద్దు సమానం మెడొత్తు తలకాయ వత్తు ఈ పొత్తు అని. ఇది ఏంటో స్పెషల్ రోగం ఇది. చెప్తాను కదమ్మా, ఈశాన్యానికి కానీ నైరుతికి పక్కకు కానీ బాధపడుతుంటే ఎప్ప వస్తాలంట. నేను వస్తాను బాబీ. లాస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మా. నేను గాడిదని కాదు. బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ అవుతుంది, నాకు స్టాప్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, నాకు స్టాప్ అవుతుంది. అదమ్మా, ఇద్దరికే అవుతుంది సర్క్యులేషన్. నీకేం బాగా అవుతుంది సర్క్యులేషన్, నాకు స్టాప్ అవుతుంది. చెప్తా. నైరుతి పక్కకు కానీ ఈశాన్యానికి కానీ బయలుదేరుతా తొందరలో. వద్దు, నైరుతి పక్కకి ఈశాన్యం పక్కకి ఎందుకు పోతావులా? చెమ్ము పట్టుకొని పోతావా? ఏమన్నా ఏం పని ఉంది అక్కడ? ఏం దొరుకుతుందని పోతావు ఈ పక్క ఆ పక్క? చెప్తామా, వర్క్ పోతాను. ఏంది వర్క్లే? వద్దు చెప్తా, వద్దు కొంచెం చేతులు అట్లా వద్దు చెప్తాను. అన్ని మూసుకొని పోయి దానికి పో. యాదానికి? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ పో. మా ఒక్కటి కానీ మొగుడు పక్కనే ఉండాలా? నీ కళ్ళెదురుగే మా చందమామని చూసుకుంటూ కూర్చున్నట్లు చూసుకోవాలా నువ్వు. చందమామ కనపడతానులే అట్లా కాదు. చందమామ చూసినట్లు ఇందుకు చూస్తా కూర్చో. సాఫ్ట్వేర్ జీవితము చెప్పేది ఇప్పుడు. సాఫ్ట్వేర్ జీవితము ఎండ్ అయిపోయింది. ఓకే, ఏది ఏమైనా కానీ ఇంకా ఒక 5 ఛానళ్ళ మీద కూర్చొని కష్టపడైనా కానీ యూట్యూబరే అయితే కానీ చూపి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం కానులే. కానీ ఫేస్ ఒక ఛానల్కే నువ్వు కక్కి కుళ్ళైపోతావు. ఇప్పుడు చేసినావా పని? 5 ఛానల్లో చేస్తాడంట, 4 ఛానల్ చేస్తాడు. 4 ఐడియాలు వేసుకొనైనా కానీ యూట్యూబర్ గానీ ఏందో పని చేసుకుంటాం కానీ సాఫ్ట్వేర్ జాబ్ మాత్రం నా పిల్లానికి నాకు ఇష్టం లేదు. వస్తానా అన్నట్టుంది. లేదమ్మా, నైరుతి పక్కకునో లేదంటే ఏదో ప్లాన్ ఉంది నైరుతి పక్కన, ఇంకా ఎక్కడో పక్కన. ఏమీ లేదమ్మా, నైరుతి సైడ్ ఏముంది చెప్తా. వద్దు, కాశ్మీర్కి కానీ లేదంటే కేరళకి కానీ పోయి కష్టపడి ఆడ
అక్కడ ఆ. 20 రోజులు 20 రోజులు 21 రోజులు ఎంతయా వచ్చే పోయేకి ట్రైన్లో పోతా, వచ్చేటప్పుడు ట్రైన్ లేదు మామూలు ట్రైన్ ఎంత 200-300 రూపాయలు అయిపోతుంది. ఆడ తిరగల కదా, తిరిగేకే టైం అయిపోతుంది. ట్రైన్ వద్దులే ఫ్లైట్ లో పో. అంత డబ్బులు లేవులే ఇప్పుడు. ఒత్తు మాట్లా స్టాండ్ స్ట్రైక్ పడినాక తినేకి మెతుకులు లేవు, మీసాలకు సంపంగి నూనెంట అట్లుంది అమ్మది. లేదు నేను కాశ్మీర్ ఆర్ కేరళకి పోయి ఒక 1 month హార్డ్ వర్క్ చేసుకొని వస్తా. ఆ లోపల నీకు కూడా ఒక మంచి వర్క్ సెట్ చేస్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. ఏం వర్క్? ఒత్తు చెప్తా. ఏం బాబీ నీకు ఒత్తుతేనే మాటలు వస్తాయా? అట్లా లేదు, ఒత్తుతేనే ఐడియాలు వస్తాయా? ఫీల్ వస్తుంది. ఒత్తుతేనే నీకు పలుకుతావా? చెప్తా కదా నీకు మంచి ఐడియా. అక్కడ వచ్చేయి. సీరియస్ కాకూడదు చూడు, నువ్వు కొట్టకూడదు. ప్రామిస్ చేయి, కొట్టను అరసను అని. ఏదైనా మాట్లాడుకుందాం నీట్గా. నీకు నీ ఫోన్కి రాంగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, నా ఫోన్కి మనంతా ఎక్కువ వస్తాయి కదా రాంగ్ కాల్స్. వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఎవరికైనా వస్తాయి, కానీ నీకు స్పెసిఫిక్గా ఒక పని కోసము వస్తాయి కదా ఆఫర్స్. దొడ్లు కడిగేదా? దొడ్లు కడిగేదా? ఏమి నువ్వు అట్లా కాదమ్మా, నీకు డబ్బులు వస్తాయి. దొడ్లు కడగల్లా? కడగద్దు. డబ్బులు వస్తాయా? లే ఇప్పుడు ఛానల్ లేనప్పుడు పోలే, అక్కడ పోతాను కదా, కేరళకి నేపాల్కి పోతాను, కడుగు పొద్దుడ్లు. నేను ఆడ పోయేది అందుకు కాదు, కడిగేకే పో. నేను మంచి డబ్బులు అట్లా కాదు, సీనరీస్ కి నేచర్ కి ఫోటోలు తీసి దానితో ఏదైనా కానీ తీసుకొని కొడతాను. ఆ కొడక నువ్వు ఇంకోసారి ఆ కూతో కూర్చున్నావంటే సెప్టిక్ ట్యాంక్ మంచిదేమా? సెప్టిక్ ట్యాంకులులే. మతి ఉంది మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా? ఏం పద్దు మనకు ఇప్పుడు నువ్వు పోలే, నాకేం కర్మ. అట్లా కాదమ్మా, ఆల్రెడీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నీకు బిజినెస్ చేసుకుంటా పని. నీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తాయి? ఎవరా చెప్పింది? ఎవరా? 21 రోజులే కదా. కట్టి చెక్కుతా నోట్లేకి నా కొడక. ఆ కూత కూర్చున్నావంటే నేలకు తెగ్గొస్తా. నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కింద యూట్యూబర్స్ కి పెట్టినాడు. లెట్రిన్లు కడిగేదా? స్వచ్ఛ భారత్ కింద లెట్రిన్లు కడిగేదా? యూట్యూబర్స్ మాత్రమే. బాత్రూమ్లు కడిగేదా? లెట్రిన్లు బాత్రూంలో మళ్ళీ నువ్వు నీ మొగుడు పోండి, నేపాల్ పోండి, ఎవరు చూడు. ఏమో నీకైతే నేను మంచి బిజినెస్ ఆప్షన్ చెప్పిన. అవసరంలా, నేను చూసుకోగలను. నేను జాబు నాకు నేను చూసుకోగలను. ఎంత పెద్ద నడుము వంచే పని ఉండదు. నడుము వంచే పని ఉండదు. నడుము ఎరిగిందంటే నేను పూసుకోవాల్సిన అవసరం. నేనేమన్నాను పల అంటుంది అట్లే. అంటుంది. వద్దులే, నేనేమంటేనే అయినా చెప్పు. ఇంచు నీకు నీ చెయ్యి నీకే నోట్లేక చెప్తాను కొడక. నీకు వస్తున్నాయి కాబట్టి బిజినెస్ అవుతుందని చెప్తున్నాను. పనియే ప్రత్యక్ష దైవం. ఎప్పుడు పనిని తక్కువ చూడకూడదు. బాగా చెప్పినావులే. ఇంకో లే ఎక్కువ పొడిగిచ్చి మాట్లాడినావంటే ఇంకా నీకు నేను ఏమిడితో లేసినానంటే నేను కుమ్ముతా వేసట్లే. మళ్ళీ ఏం చిక్కుతే దాంతో కుమ్ముతా నా కొడక. సరేలే పోనీ, దొడ్లు గడిగేది యాసిడ్ ఉంటుంది చెప్పేది. నువ్వు దొడ్లు గడిగే వాళ్ళు యాసిడ్ ఉంటుంది అనమాట. యాసిడ్ అన్న అమ్ముకుంటావా? ఇప్పుడు వారం 10 రోజులే. వారం 10 రోజులు నేను ఏదైనా షాప్లే పోతాను. పో షాపుల్లో వద్దు, దొడ్లే పో. చెప్తాను ఇప్పుడు. నేను చెప్తా ఎందుకో నేను చెప్తాను పద్దు, ఎందుకో చెప్తాను నేను పద్దు. ఇప్పుడు అట్లా కాదు నేను చెప్పేది ఇప్పుడు నువ్వు పోయి ఏదైనా ఇంట్లో కానీ ఏదైనా పని చేయాలంటే పొద్దున 9కి ఎక్కితే సాయంత్రం 6 వరకు విను. నువ్వు అంతసేపు పని చేస్తే నా గుండె తరుక్కపోతుంది, నేను తట్టుకోలేను. బాత్రూమ్లు కడిగితే తరుక్కుపోదు, లెట్రిన్లు కడిగితే తరుక్కుపోదు, యాసిడ్ అమ్ముకుంటే తరుక్కుపోదు. అంటే అది లెట్రిన్ కడిగేది ఒక లెట్రిన్ 15 నిమిషాలు కడుగుతావు అంతే, ఓ రోజులో ఒకటి కడుగుతావు. చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ ఎంత మాట్లాడతావులే నువ్వు? నేనేమంటే నేను దిగుతేగినా నీకు ఏమి ఇరుగుతాయో నాకే తెలియదు. వద్దులే, నువ్వు పనుకునేదే మేలు. పట్టు అడగట్టు.
చేసిన నా కొడుకే చేస్తాడు. ఏమి మీరు ఇద్దరు గాడిదలు కాస్తున్నారా? దాంట్లో సెర్చ్ చేయండి, ఏమి ఎట్లా అని తెలుస్తుంది. కొత్త ఛానల్ ఓపెన్ చేస్తే ఇప్పుడేంది నా పిండాకుడు తీరా 1 lakh రీచ్ అయ్యే ముందర ఇట్లా పడితే ఎంత బాధ అవుతుంది. మీరు ఏం చేసి వచ్చినారో ఏమో. పద్దు ఎట్లా పద్దు ఇట్లయితే మనము ఎట్లా అనుకుంటున్నావు? నాకైతే అసలు టెన్షన్గా ఉంది. ఏందో పద్దు మీరు చేసే పనులు నాకు ఒకటి కూడా మీరు సక్రమంగా చేయరు. చీరల బిజినెస్ ఉంది కదా. చీరల బిజినెస్ ఉంటే చీరల బిజినెస్ అది ఇది కావాలి కదా. చీరల బిజినెస్ చేసుకుంటాము. మనం యూట్యూబ్ మీద ఉన్నాము కాబట్టి యూట్యూబ్ని చేసుకోవాలా. ఎంత బాగా ఇంకొక కొన్ని రోజులు ఉంటే 1,00,000 అవుతుంది. ఊరికే దాని గబ్బులు చెప్తుంది. నాకైతే అసలు ఏందో లేబ్బా టెన్షన్గా ఎట్లా పద్దు చేసేది నాకు. అయ్యో ఊరికే చెప్పినట్లయితే మీరు ఏమంటారు అని రియాక్షన్ చూద్దామని. ప్రామిస్ అత్తయ్య ఊరికే మీ మీద ఊరికే చెప్పినాడు అంతే. ఎందు పద్దు ఇట్లా పద్దు మామూలే కదా. బాధపడిన ఇన్నాళ్ళు కష్టపడిందంత వాయినే అమ్మ. ఇప్పుడు పానం నిమ్మలం అయిపోయింది నాయన.